మన నెక్స్ట్ రెసిపీ స్పినాచ్ క్యాబేజ్ ఓట్స్ ఉతప్పం. స్పినాచ్ క్యాబేజ్ ఓట్స్ ఉత్తప్పం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూపిస్తాను. సో ఇప్పుడు ఈ రెసిపీకి ఉత్తప్పంకి ఏం చేశానంటే పెరుగులో కాస్త ఓట్స్ వేసుకొని ఇలా నానబెట్టి పెట్టుకోవాలి. సో పెరుగు ఓట్స్ ఇలా మనం కాసేపు నానబెట్టి పెట్టుకున్నాక దీన్ని గ్రైండ్ చేయాల్సిన అవసరం కూడా లేదు, చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు. సో మామూలుగా ఊతప్పం అనుకోండి, బియ్యం మినపప్పు నానబెట్టి అది ఒక 8 hours ఉంచి ఆ తర్వాత గ్రైండ్ చేసి దాన్ని మళ్ళీ ఫర్మెంట్ చేసి ఇన్ని రకాల పనులు ఉంటాయి కదండి. అండ్ విత్ బేబీ ఇవన్నీ చేసుకోవడం వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళకి కష్టం కదా. సో ఇది ఇన్స్టెంట్గా చేసుకోవచ్చు. పెరుగులో కాస్త ఓట్స్ వేసి నానబెట్టుకున్నాక ఇందులోకి మనం క్యాబేజ్ వేసుకుంటున్నాం. లాట్ ఆఫ్ ఫైబర్ ఉంటుంది, వైటమిన్ సి ఉంటుంది. అలాగే క్యారెట్ తురుము, అగైన్ ఫైబర్, వైటమిన్ ఏ. అండ్ అలాగే పాలకూర, ఫోలిక్ యాసిడ్, వైటమిన్ సి, ఐరన్. సో ఆఫ్టర్ డెలివరీ మదర్స్కి బ్లడ్ లాస్ అవుతుంది కాబట్టి ఇలాంటి కూరగాయలని తీసుకోవడం, ఆకుకూరల్ని తీసుకోవడం చాలా ఇంపార్టెంట్. సో పాలకూర, కొంచెం ఉల్లిపాయ ముక్కలు, కాస్త కొత్తిమీర, మిరియాల పొడి డైజెషన్కి హెల్ప్ చేస్తుంది, ఉప్పు. ఓకే, మిక్స్ చేసేసుకున్నాం. స్టవ్ ఆన్ చేసుకున్నాం. అండ్ వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళు మరొక విషయం బాగా గుర్తుపెట్టుకోవాలి, ఏంటంటే నాట్ టూ మచ్ ఆయిల్. వెయిట్ లాసే కాదు, దేనికి ఆయిల్ మంచిది కాదు. సో కొంచెం ఇలా ప్యాన్ని ఆయిల్తో గ్రీస్ చేసుకుంటే సరిపోతుంది. సో మరీ టైట్గా ఉంది అనుకుంటే మీరు కాస్త పెరుగు యాడ్ చేసుకోవచ్చు, లేదా కొంచెం నీళ్ళు కూడా పోసుకోవచ్చు. ఓకే, డన్. ఉతప్పం బ్యాటర్ ఇన్స్టెంట్గా రెడీ అయిపోయింది. ఇప్పుడు దీంతో మనం ఒక ఉతప్పం వేసుకుందాం. ఇప్పుడు ఈ ఊతప్పం రెండు వైపులా చక్కగా కుక్ అవ్వాలి, కాస్త టైం పడుతుంది, వెయిట్ చేయండి. ఓకే, మన ఊతప్పం ఎంతవరకు వచ్చిందో చూద్దాం. చక్కగా రెండు వైపులా ఎర్రగా కాల్చుకున్నాక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోవాలి. రెడీగా ఉంది, సర్వింగ్ ప్లేట్ తెచ్చుకుంటాను. స్పినాచ్ క్యాబేజ్ ఓట్స్ ఉతప్పం రెడీ అయిపోయింది. స్పినాచ్ క్యాబేజ్ ఓట్స్ ఊతప్పంకి కావలసిన పదార్థాలు: పాలకూర 1 కప్పు, కొత్తిమీర 1 కప్పు, ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు, ఓట్స్ 1 కప్పు, పెరుగు 1 కప్పు, ఉప్పు తగినంత, మిరియాల పొడి 1/2 టీ స్పూన్, నూనె 1/2 టీ స్పూన్, క్యాబేజ్ తురుము 1 కప్పు. స్పినాచ్ క్యాబేజ్ ఓట్స్ ఊతప్పం తయారు చేసుకునే విధానం: ముందుగా పెరుగులో ఓట్స్ వేసి నానబెట్టుకుని అందులో క్యాబేజ్ తురుము, క్యారెట్ తురుము, పాలకూర, ఉల్లిపాయ ముక్కలు, కొత్తిమీర వేసి బాగా కలుపుకొని స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకొని నూనె బాగా గ్రీస్ చేసుకుని పాన్ లో ఉత్తప్పం లాగా వేసుకొని మూత పెట్టి ఆ తర్వాత రెండు వైపులా ఎర్రగా కాల్చుకొని సర్వింగ్ ప్లేట్ లోకి తీసి సర్వ్ చేసుకుంటే స్పినాచ్ క్యాబేజ్ ఓట్స్ ఉత్తప్పం రెడీ.